అనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మా కరెస్పాండెంట్ నారాయణ హైదరాబాద్ నుంచి పబ్లిక్ పాయింట్ ను మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు యు నారాయణ. రైట్ శ్వేత, ప్రస్తుతం మనం పబ్లిక్ పాయింట్ ఈరోజు పబ్లిక్ పాయింట్లో భాగంగా మనం జేఎన్టీయూలోని బాస్కెట్బాల్ కోర్టులో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈరోజు పేపర్లో వచ్చినటువంటి వార్తల మీద ఏమనుకుంటున్నారు, ముఖ్యంగా కేసీఆర్ ఓయూ యూనివర్సిటీలో 11 ఎకరాలు కొని పేదలకు ఇల్లు కట్టిస్తానని చెప్పడం పట్ల విద్యార్థులందరూ కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నటువంటి పరిస్థితి. ఒక్క సెంటు భూమి కూడా వదులుకునే పరిస్థితి లేదని ఇప్పటికే ఓయూ జేఏసీలు ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి విద్యార్థుల అభిప్రాయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. ముఖ్యంగా ఓయూ నిన్నటి వరకు కూడా సెక్రటరేటు అలాగే చెస్ట్ హాస్పిటల్ వీటన్నిటిని కూడా తరలిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ యూనివర్సిటీల మీద ఈరోజు ఓయూ యూనివర్సిటీ, రేపు జేఎన్టీయూ మీద కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎలా చూస్తున్నారు దీని గురించి? నిన్న కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ప్రకటన పేదలకు ఏదైతే ఇల్లు కట్టించాలనే లక్ష్యం ఉందో అది డెఫినెట్గా పేదలకు ఇల్లు కట్టించాల్సి అనేది నిజంగా ప్రధానమైన అంశం. దాన్ని ఖచ్చితంగా ఎవరైనా కూడా యాక్సెప్ట్ చేయాల్సింది. కాకపోతే ఈరోజు కేసీఆర్ అంటే ఈ గత సంవత్సర కాలంగా కూడా ఆయన పాలన చూసుకున్నట్టయితే ప్రతిదీ కూడా ఎక్కడైతే ఈ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వ్యవస్థలు ఉన్నాయో, భూములు ఉన్నాయో వాటి మీద ప్రధానంగా దృష్టి పెట్టి అనవసరమైన ఖర్చులకి తను ప్రాధాన్యం ఇవ్వటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఏదైతే 11 ఎకరాల భూమితోటి పేదలకు ఇల్లు కట్టిస్తాడన్నట్టు దాన్ని మేము నిజంగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఈ విశ్వవిద్యాలయాలు ఏదైతే ఉన్నాయో ఇప్పటికే అనేక వందల ఎకరాలు అన్యాక్రాంతమైపోయినటువంటి భూములు ఉన్నాయి. ఇప్పటికే చాలామంది ఇక్కడ ఉన్నటువంటి రియల్టర్స్ కానీ వేరే పెట్టుబడిదారులు కానీ వీళ్ళంతా కూడా ఆక్యుపై చేసుకొని ఏదైతే కేంద్రంగా ఉన్నటువంటి భూముల్ని ఆక్యుపై చేసుకొని వ్యాపారమయం చేశారు మొత్తం కూడా. ఇప్పటికే విశ్వవిద్యాలయాలు భూములు లేక కుదించుకుపోయాయని అనేక విధాలుగా విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడుగా ఇవాళ డైరెక్ట్గా అంటే రియల్ ఎస్టేటర్లకు సంబంధం లేకుండా ఇంకొకరికి సంబంధం లేకుండా ప్రభుత్వమే దిగి అటువంటి తప్పుడు వ్యవహారాలు చేయడం అనేది బాధాకరం. ఇంకొక విషయం కూడా ఇవాళ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం ఏంటంటే నిజంగా పేదలకి ఇల్లు కట్టించాలి, పేదలకి ఏదైతే వాళ్ళు హామీ ఇచ్చిన ప్రకారం డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇవ్వాలని అనుకుంటున్నారో దాని ప్రకారం ఇవ్వదలుచుకుంటే ఈరోజు ఈ హైదరాబాద్ నగరంలో అనేక మంది ధనికులు ఇక్కడ ఉన్నటువంటి భూములను ఆక్రమించారు. వాటిని మీరు స్వాధీనం చేసుకోండి. పన్నులు కట్టుకోకుండా ఎంతోమంది ఇక్కడ బిల్డింగ్లు కట్టారు, వాటిని మీరు ఆక్రమించుకోండి. ఇంకొక ప్రశ్న కూడా ఇవాళ మేము ముఖ్యమంత్రి గారికి కానీ ప్రభుత్వానికి కానీ వేయదలుచుకున్నాం. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అక్రమ కట్టడాలు, ట్యాక్సులు కట్టకుండా నిర్వహిస్తున్నటువంటి బిల్డింగులు, అదేవిధంగా ఆక్రమించుకున్నటువంటి భూములలో కట్టడాలు జరిగినటువంటి ప్రదేశాలలో కూడా కూల్చివేయడం జరిగింది. కానీ ఎప్పుడైతే కన్వెన్షన్ వచ్చిందో, అడ్డంగా అయ్యప్ప సొసైటీ వచ్చిందో, అక్కడ కేసీఆర్ వెంటనే ఏదైతే వాళ్ళు అనుకున్నటువంటి చర్యలను ఆపడం జరిగింది. అంటే మరి దీని వెనకాల కూడా ఏముందో చెప్పాలి. ఇలా పెద్ద మనుషులకు సంబంధించినటువంటిది, భూస్వాములకు సంబంధించినటువంటిది, పెట్టుబడిదారులకు సంబంధించినటువంటి విషయాలు వచ్చినప్పుడు ఇలా ప్రభుత్వం వెనక్కి తగ్గిపోయింది. అంటే ఇవాళ కమిషన్ల కోసం చేస్తుందా, లేకుంటే వలస పాలకుల్ని భయపెట్టడానికి చేస్తుందా, లేకుంటే ఏ విధమైన డబ్బులు రావడం కోసం చేస్తుందా అనేది కూడా ఈ ప్రభుత్వం తేల్చి చెప్పాలి. ఇవన్నీ కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి భూములు 1000 ఎకరాలు ఉన్నాయి, 100 ఎకరాలు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ వదిలిపెట్టి కేవలం ఉస్మానియా యూనివర్సిటీ లాంటి చారిత్రకమైన ప్రదేశాలని టార్గెట్ చేయడం అనేది చాలా తప్పు. ఇప్పుడు నిజంగా ఇంకోటి కూడా చెప్తున్నాం, ఈరోజు ఆ పని కనుక ఇలా ప్రభుత్వం నిర్వహించదలిస్తే బయటి ప్రదేశంలో తిరిగేటువంటి పులితోటి ఇవాళ ప్రభుత్వం చెలగాటం ఆడినంటే విద్యార్థుల శక్తి ఏంటో, విద్యార్థులటువంటి ఉద్యమ రుచి ఏంటిదో ఇవాళ ప్రభుత్వానికి ఆల్రెడీ తెలుసు. ప్రభుత్వం ఏర్పడే ముందుకు ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థుల పాత్ర ఎంత కీలకమైనదో ఇవాళ ప్రభుత్వానికి తెలుసు. ఇవాళ రాష్ట్రం ఏర్పడడానికి కారణం, ఇవాళ రాష్ట్రం నడవడానికి కారణం కూడా విద్యార్థులు. ఆ విషయం తెలుసుకోవాలి. విద్యార్థులు ఇవాళ ఒక ప్రభుత్వం కేసీఆర్ కనుక ఉస్మానియా యూనివర్సిటీ జోలికి వస్తే ఎలా ఉంటుందో ఇవాళ చూపిస్తాం. ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను దీనికి. ఈ విషయం వచ్చింది కాబట్టి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ మంత్రి, ఏ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారో కూడా చెప్పండి. అప్పటికే ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఆయన ఏదైతే హామీ ఇస్తున్నాడో నిరుద్యోగ యువకులకి, నిరుద్యోగ లోకానికి ఇంటికొక ఉద్యోగం హామీ ఇచ్చిండు ఎన్నికల ముందల, అది నెరవేర్చలేదు. ఇప్పటి వరకు ఏ నోటిఫికేషన్ కూడా లేదు. దాని ప్రకారంగా ఎవరు కూడా వచ్చి
వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీ అభ్యర్థికి ఓటు అడిగిన పరిస్థితి ఉస్మానియా యూనివర్సిటీ లేదు. ఈ క్రమంలో ఒకవేళ ఆయన కనుక 11 ఎకరాల గురించి యూనివర్సిటీ దరిదాపుల్లోకి రావాలనుకుంటే విద్యార్థుల ఉద్యమ సెగ ఎలా ఉంటుందో చూస్తారు. డెఫినెట్గా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకిస్తాం. అదేవిధంగా ఏదైతే ఈ ప్రభుత్వ ఆసుపత్రుల తరలింపు, సెక్రటేరియట్ తరలింపు కూడా ఇవన్నీ కూడా పిచ్చి తుగ్లక్ చర్య. దీన్ని వెంటనే కూడా ప్రభుత్వం మానుకోవాలి. లేకుంటే ఇప్పటికే ప్రజల్లో తీవ్రమైన అసహనం ఉంది. ఆల్రెడీ మన ఎన్నికల రూపంలో కూడా వాళ్ళు ఓట్ల రూపంలో తెలియజేశారు. ఇది మరింత పెద్ద ఎత్తున రాముందుకే ఇప్పటికే వీళ్ళు ఒక్కసారి పునరాలోచించం చేసుకొని మళ్ళీ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ భూముల వ్యవహారం వచ్చింది కాబట్టి ఇంకో విషయం కూడా మీకు తెలియజేయాలనుకుంటున్నాం. ఇవాళ లక్షల ఎకరాలు రామోజీ ఫిలిం సిటీకి ఎందుకు, లక్షల ఎకరాలు సంఘ్వీకి ఎందుకు, లక్షల ఎకరాలు ఇంకొక పెద్ద భూస్వాములకు ఎందుకు? అవన్నీ కూడా స్వాధీనపరచుకోండి. భూస్వామ్య వ్యవస్థ మన దగ్గర రద్దయింది. ఇంతకంటే భూములు ఎక్కువ ఉండొద్దు, అంటే ఒక లిమిట్ కంటే ఎక్కువ భూములు ఉండొద్దు అనేది కూడా మనకి ఆల్రెడీ స్పష్టంగా చట్టాలలో ఉంది. అవన్నీ లాక్కోండి. లాక్కున్న తర్వాత ఏదైతే నిజంగా చిత్తశుద్ధి ఉంటే పెద్దోళ్ళ దగ్గర నుంచి లాక్కొని పేదోడికి పెట్టండి. అది పెట్టిన తర్వాతనే ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ అనేది సమానత్వం వైపు నడుస్తుంది అనేసి మేము భావిస్తున్నాం. మీరు చెప్పండి, విశ్వవిద్యాలయాల్లో భూముల్ని కూడా తీసుకునేందుకు ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నం ఎలా చూస్తారు? ఇలా ప్రభుత్వం పేదలకు పక్కా ఇల్లు కట్టిస్తా అని మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. దాని ప్రకారం కేసీఆర్ వెళ్తున్నాడు. అంతేగాని ఇవాళ విశ్వవిద్యాలయాలను తీసుకొని అందులో కట్టి అతనికి మొత్తం ప్లేస్ లేదా, ఇక్కడ బాగానే ఉంది. ఇవాళ రియాల్టర్లు అక్రమ భూములు వాటిని కబ్జాలు చేసి మరీ ఉన్నాయి. అట్లాంటి స్వాధీనం చేసుకొని కట్టేయండి. పేదలకు వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ కావాలని అడగట్లేదు, జేఎన్టీ యూనివర్సిటీ కావాలని అడగట్లేదు. ఇవాళ మొత్తానికి మనం చూసుకున్నట్లయితే మొత్తం ప్రపంచంలోనే 2వ పెద్ద దేశం మనది. కాకపోతే టాప్ 100 యూనివర్సిటీలలో మన దేశం నుంచి ఒక్క యూనివర్సిటీ లేకపోవడం చాలా విచారించదగ్గ విషయం. అటువంటి విశ్వవిద్యాలయాలను కూడా అందులో 11 ఎకరాలు తీస్తా, 15 ఎకరాలు తీసి పేదలకు కట్టిస్తా అంటే పేదలకు కట్టించు, వాళ్ళు విశ్వవిద్యాలయం కావాలని అడగట్లేదు కదా. ఇవాళ మై హోమ్స్ అని ఇవాళ హైటెక్ సిటీలో ఇంత మంచి పెద్ద వాల్యూ ఉన్న ప్లేసులలో వాళ్ళకు ప్రైవేట్ వ్యక్తులకు ఇవాళ అప్పనంగా వాళ్ళకు కేవలం రూపాయి రెంట్ తోటి పారిశ్రామికవేత్తలకు ఇవాళ అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం అదే చేసింది, ఇప్పుడు వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం అదే చేస్తుంది. ఇలా కాకుండా మంచి మంచి ప్లేసులు ఎక్కడైనా ఖాళీగా ఉన్న ప్లేసులు, కబ్జా చేసిన ప్లేసులు ఆక్రమించుకొని వాళ్ళకి అక్కడ కట్టించిన వేసుకుంటారు. పేదవాళ్ళకి ఇవాళ ఉస్మానియా విశ్వవిద్యాలయం కాదు, జేఎన్టీ విశ్వవిద్యాలయం కాదు. ఇటువంటి చర్యలను మేము విద్యార్థి సంఘాల తరఫున చాలా ఖండిస్తున్నాం. ఇవాళ విశ్వవిద్యాలయం ఉస్మానియా, రేపు జేఎన్టీయూ, రేపు హెచ్సియు, ఇదే కాదు అన్ని విశ్వవిద్యాలయ విద్యార్థులతో మాట్లాడి జేఏసీలు ఏర్పాటు చేసి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీనిపైన తీవ్రంగా ఉద్యమిస్తాం. ఇవాళ తెలంగాణ వచ్చింది కానీ దాన్ని ఇవాళ విశ్వవిద్యాలయ విద్యార్థులకు ఉద్యోగాలు కల్పిస్తా అన్నాడు, ఇంకా నీళ్లు విద్య కోసం చేస్తా అన్నాడు. కానీ ఇవాళ అతను చేసేది మాత్రం అసలు స్వాగతించదగింది కాదు. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది విశ్వవిద్యాలయాలను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకు ఇల్లు కట్టిస్తారని చెప్తారు? ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ అని అంటే ప్రతి చదువుకునేవాడికి ఒక తల్లి లాంటిది. ప్రతి చదువుకునే వ్యక్తి అక్కడికి వచ్చి సివిల్స్ కానీ గ్రూప్స్ కానీ ఇంకేదో ప్రిపేర్ అవుతూ ఉంటాడు. సో అలాంటి విశ్వవిద్యాలయాల్లో ఫ్యాకల్టీస్, అది స్థలం ఇంకా సరిపోవట్లేదు, ఏదన్నా కట్టించాలి అని అంటే ఇంకా సరిపోవట్లేదు, ఇంకా కావాలి అనే ఉద్దేశంలో స్టూడెంట్స్ కానీ అక్కడ స్టాఫ్ కానీ ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న భూమిని తీసుకెళ్ళి పేదలకి ఇవ్వటం అనేది కరెక్ట్ పాయింట్. కానీ ఇంకా కావాలనుకున్న వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని వేరే వాళ్ళకి ఇస్తామనంటే ఇది సహించరు, ఏ విద్యార్థి ఒప్పుకునే పరిస్థితి లేదు. చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీకు విశ్వవిద్యాలయాలన్నింటినీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకు ఇల్లు కడతామని చెప్తున్నటువంటి పరిస్థితి? పేదలకి ఇల్లు కట్టడం అనేది మంచి విషయమే, కానీ తెలంగాణలో ఎక్కడ భూమి దొరికినట్టు ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడి నుంచి భూమి తీసుకొని ఇల్లు కట్టించడం అనేది ఇది సహించదగ్గ విషయం కాదు. అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన సిస్టమ్స్ని వీటిని వైలేట్ చేయడం అవుతుంది ఇది. సో ఇది మేము విమర్శిస్తున్నాం దీన్ని. అలాగే ఉద్యోగులు కూడా ఈరోజు చెప్పడం జరిగింది, ప్రభుత్వం గతంలో తమకి వార్ రూమ్ కేటాయిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పుడు వాష్రూమ్గా మార్చేసింది దాన్ని అని కూడా చెప్తున్నారు. అలాగే కొంతమంది టీఆర్ఎస్ పార్టీ చెందిన ఎమ్మెల్యేలే ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఉద్యోగుల్ని సిఫారసు చేస్తున్నారు. సో ఇక్కడ వీళ్ళకి ఉద్యోగాల్లో కూడా అన్యాయం జరుగుతుంది. ఒకవేళ ప్రతిపక్ష నేతగానే కేసీఆర్ ఉంటే ఈ విధంగా వ్యవహరిస్తారనేటటువంటి ప్రశ్నలు కూడా నిన్న గ్రూప్ 1 ఉద్యోగులు కూడా వాళ్ళ సమావేశంలో చెప్పడం జరిగింది. సో ఉద్యోగులు కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి విద్యార్థులు, ఉద్యోగులు వీరందరూ కూడా ప్రభుత్వానికి ఈరోజు వ్యతిరేకంగా మారుతున్నటువంటి పరిస్థితి ఎలా కనిపిస్తుంది? డెఫినెట్గా అండి, మేము ఇందాక అంటే గతంలో కూడా ఈ విషయాల మీద కూడా చర్చించడం జరిగింది. అయితే కేసీఆర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వ మాటలకు చేతలకి ఒక పెద్ద వ్యత్యాసం ఉంది, చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది.
ఏంటంటే ఆయన మాటలు అనేవి కోటలు దాటిపోతున్నాయి, చేతులు మాత్రం గడప కూడా దాటట్లేదు. ఆయన మీసాలకు సంపెంగ నూనె రాసుకొని మిగతా వాళ్ళందరినీ కూడా వాసన చూడమంటున్నారు. సో ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఏదైతే ఆయన ప్రతిపక్షంలో వ్యవహరించిన తీరుందో, అంటే గతంలో 2009 నుంచి వాళ్ళు 14 వరకు కూడా అపోజిషన్లో ఉండి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ ఇట్లా అన్యాయంగా వెనకబడిపోయింది, అన్యాయం జరిగిపోతుంది, నీళ్లు నియామకాలు అదేవిధంగా ఉద్యోగం అనే అంశాల మీద ఇలా రాష్ట్రం ఏర్పడడానికి వాళ్ళు పోరాటం చేశారు. కాబట్టి అప్పుడున్నటువంటి విషయాలు, అంటే ఈ ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి విద్యార్థులు కానీ ఉద్యోగులు కానీ వీళ్ళందరికీ కూడా తర్వాత రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత న్యాయం చేస్తాననేటువంటి ఒక హామీ ఇవ్వడం జరిగింది. న్యాయం చేస్తాను, మీకు ఈ ఉమ్మడి రాష్ట్రంలో అనేక విధంగా నష్టం జరిగింది, మన రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ విధంగా ఉండదనేసి చెప్పి అనేక ప్రకటనలు చేశారు. కానీ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొత్తం అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత కూడా మిగతా పాలక వర్గాలకు ఏమాత్రం తీసిపోకుండా కేసీఆర్ కూడా నేను కూడా మిగతా వాళ్ళందరిలాగానే అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు. ఇది చాలా తప్పుడు పని అని మేము అభిప్రాయపడుతున్నాం. ఏదైతే వాళ్ళకి 43% ఫిట్మెంట్ ప్రకటించారో అది వెంటనే అమలు చేయాలి. అంటే మాటలకు పరిమితం కావద్దనేది మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఆయన మేనిఫెస్టో తీసుకున్నా కూడా అనేకమైనటువంటి ఒక ప్రధానమైన హామీలు ఉన్నాయి. ఇలా రైతులకు సంబంధించినటువంటి నీళ్ళ విషయమే కానీ, కరెంటు విషయమే కానీ, అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఉద్యోగ కల్పనే కానీ, విద్యార్థులందరికీ ఉచిత విద్యా విధానమే కానీ, ఇటువంటి ప్రధానమైన అంశాలన్నీ కూడా ఏదో మాటల వరకే పరిమితం చేసుకుంటూ కార్యరూపం దాల్చడంలో మాత్రం తీవ్రమైనటువంటి జాప్యం జరుగుతుంది. కాబట్టి వెంటనే ఈ హామీల్ని ఏదైతే ప్రధానమైనటువంటి హామీలు ఉన్నాయో వాటిని నెరవేర్చే దిశగా ఇవాళ ప్రభుత్వం అడుగులు వేస్తే మాత్రం మంచిగా ఉంటుంది. లేకుంటే మాత్రం ఇప్పుడు ఆల్రెడీ ఇవాళ Group 1 వాళ్ళు నిన్న పెట్టారు. అది ఒక Group 1లో ఉన్న అసహనం కాదు, ఇది ఒక ప్రిపరేటరీ మీటింగ్ అయి ఉండొచ్చు. కానీ ఇప్పటికే మీరు ఇలా అబ్జర్వ్ చేయొచ్చు, వేల మంది, అంటే ఇంకా నేను చెప్పాలంటే లక్షల మంది నిరుద్యోగులు ఇలా ఆల్రెడీ రోడ్ల మీద ఉన్నారు. లక్షల మంది నిరుద్యోగులు డైరెక్ట్గా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేసే పరిస్థితి ఉంది. ఈరోజు టీవీ ఛానల్స్ చూపిస్తున్నాయి, మంత్రుల దృష్టిలో ఉంది, ప్రభుత్వం దృష్టిలో ఉంది, ప్రతిపక్షాలు కూడా ఇవాళ వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేసే పరిస్థితిలో ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రజల నుండి విద్యార్థుల నుండి వచ్చేటువంటి వ్యతిరేకతని ఇవాళ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఉద్యోగులలో కూడా చాలా తీవ్రమైన అసహనం ఉంది. ప్రభుత్వం ముందుకు మాటలు చెప్పింది. మీరు ఇందాక ఏదైతే నాకు పాయింట్ అన్నానో, అప్పుడు ఉద్యోగుల కోసం ప్రత్యేకమైనటువంటి వార్ రూమ్ పెట్టి పోరాడతామని అన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఈరోజు అది నిజంగా వాష్రూమ్ కంటే దారుణం అయిపోయింది. వాష్రూమ్ కంటే అధ్వానమైన పరిస్థితుల్లో ఇవాళ వాళ్ళ పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కూడా ఈరోజు ఇక్కడ ఈ రాష్ట్రంలో మాత్రం వాళ్ళకి న్యాయం జరిగేలా చూడాలని మేము కోరుకుంటాం. లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు కానీ విద్యార్థి సంఘాలు కానీ అన్ని కూడా ఉద్యోగ సంఘాలు అన్ని కలుపుకొని ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నిన్న స్వచ్ఛ హైదరాబాద్లో భాగంగా కూడా పార్షిగుట్లో సీఎం కేసీఆర్ కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ 4 ఏళ్లే మనకు అధికారం ఉండేది, నెక్స్ట్ మళ్ళీ గెలుస్తామో లేదో అన్నటువంటి, అంటే ఇప్పటికే ఆయన పాలన చూసి ఇప్పటికే దాదాపుగా చాలా వరకు ప్రజా వ్యతిరేకత అనేది తెలంగాణలో ఏర్పడుతుంది. ముఖ్యంగా ఇటీవల కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తీసివేయడం కానీ వాటన్నిటి, అలాగే విద్యార్థులకు ఎటువంటి ఉద్యోగ కల్పన కల్పించకపోవడం, ఉన్నటువంటి ఉద్యోగులకు కూడా సరైనటువంటి వాళ్ళకి ఉన్నటువంటి ఫెసిలిటీస్ కల్పించకపోవడం, వీటన్నిటి దాదాపుగా ప్రజా వ్యతిరేకత బాగా స్టార్ట్ అయిందనేటువంటి సీఎం గ్రహించిన నేపథ్యంలోనే నిన్న ఇంకొక 4 ఏళ్లు మాత్రం మనం అధికారంలో ఉంటే నెక్స్ట్ టైం గెలుస్తామో లేదనేటువంటి అభిప్రాయం చెప్పినట్లు కూడా తెలుసుకోవచ్చు. అదే డెఫినెట్గా ఇదే విధానాలు అవలంబించుకుంటూ పోతుంటే మాత్రం 4 ఏళ్ళు కాదు, ఒకవేళ మధ్యంతరంగా కూడా ప్రభుత్వం పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాల మీద తీవ్రమైన అసహనం వస్తుందో, మనం ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ప్రభుత్వాలను మనం గమనిస్తూనే ఉన్నాం. ఏదైతే నియంత్రణగా ఉన్నటువంటి పాలన జరుగుతూ ఉన్నదో అక్కడ ప్రభుత్వాలు ఎక్కువ రోజులు మనుగడ సాగడం అనేది అసాధ్యంగా ఉన్నది. ఖచ్చితంగా ఇప్పటికైనా ఈ ప్రభుత్వం గ్రహించి ఉండి ఉన్నట్టయితే ఖచ్చితంగా ఇప్పటికైనా మేల్కొని ఏదైతే ప్రజలకు నిజమైన అవసరాలు ఉన్నాయో, ప్రజలకు నిజమైన అభివృద్ధి కావాలో ఆ అభివృద్ధి వైపు అడుగులు వేయాలనేసి మేము నిజంగా కోరుతా ఉన్నాం ప్రభుత్వాన్ని. ఇప్పటికైనా 1 సంవత్సరమే అయిపోయింది కాబట్టి ఇంకా 4 సంవత్సరాలు ఉంది కాబట్టి ప్రభుత్వం మేల్కొని కళ్ళు తెరిచి ఇక్కడ ఉన్నటువంటి వాస్తవాలను గ్రహించాలి. కేవలం రియల్ ఎస్టేట్ శక్తుల కోసమో, పెట్టుబడిదారుల కోసమో, లేకుంటే బడా భూస్వాముల కోసమో పనిచేయకుండా నిజమైనటువంటి అభివృద్ధి, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు ఏదో రంగుల గోడలు, అద్దాల మేడలు కాదు అభివృద్ధి అంటే. మౌలికమైన సదుపాయాలు, ప్రాథమిక అంశాలను నెరవేర్చగలగాలి. అటువంటి అభివృద్ధి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి అవసరం. సంపద ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం ఇదే. ఈ సంపదని ఒక ప్లాంట్గా, ఒక స్ట్రాటజీతో
ఖర్చు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని ఆదుకునే విధంగా ఉండాలి. ఆ విధంగా మనకి ఇక్కడ నవ తెలంగాణ అనేది సాధ్యమైంది అనేసి మేము భావిస్తున్నాం. ఇంకో విషయం తీసుకున్నట్లయితే దేశంలో మోడీ పాలనకు సంబంధించి కూడా 1 year గడిచిపోతుంది. రేపు మే 26కి 1 year గడుస్తుంది మోడీ అధికారంలోకి వచ్చి కూడా. సో ఆయన ఉన్నటువంటి సంవత్సర కాలంలో ఎక్కువ విదేశీ పర్యటనలే తప్ప పాలన మీద దృష్టి పెట్టడం లేదన్నటువంటి అభిప్రాయం కూడా వస్తుంది. సో నిజంగా ఈ విదేశీ పర్యటన వల్ల దేశానికి కలిగేటటువంటి లాభం ఉందని మీరు భావిస్తున్నారా? అయితే ఇప్పటికీ మోడీ అధికారం చేపట్టి సంవత్సరం పూర్తయిపోయిన తర్వాత నిన్ననే సామాజిక మాధ్యమాలలో వచ్చినటువంటి ఒక ప్రధానమైన అంశం మనం గమనించవచ్చు. ఈ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యక్తిగతంగా మోడీ ప్రధాన మంత్రిత్వానికి వ్యతిరేకంగా ఒక 2 లక్షల లైక్లు అంటే వ్యతిరేకమైనటువంటి ఓట్లు సామాజిక మాధ్యమాలలో వచ్చినటువంటి అంశాన్ని మనం పరిశీలించవచ్చు. ఏదైతే అప్పుడు ఈ పబ్లిసిటీ క్రేజ్ తోటో సోషల్ మీడియా క్రేజ్ తోటో ఇలా అందరూ కూడా మోడీ జపం చేసినటువంటి ప్రజలు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని చూసి అయోమయంలో ఉన్నారు. రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి. ఇంకా అదేవిధంగా విదేశీ పెట్టుబడులు పెరిగిపోయినాయి. అదే పార్లమెంటులో ఒక ఇండిపెండెంట్ వాయిస్ లేకుండా ఆర్డినెన్స్ చట్టాలు తీసుకొచ్చి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సభ్యుల ఆమోదం లేకుండానే ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నటువంటి తీరు మనం గమనించాం. సో ఈ విధంగా ఈ రోజు ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కూడా యూపీఏ ప్రభుత్వానికి ఏమాత్రం తీసిపోకుండా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినటువంటి విధానాల్ని వీళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. ఇవాళ మనం ఒక మంచి ఉదాహరణ ఏంటంటే భూ ఆర్డినెన్స్ బిల్లు చూసుకున్నట్టయితే ఇవాళ పేద రైతులకి మధ్యతరగతి రైతులకి ఏమాత్రం ఇష్టం ఉన్నా లేకున్నా కూడా బలవంతంగా లాక్కునేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చట్టాన్ని ఇలా మోడీ ప్రభుత్వం తీసుకొచ్చి చరిత్రహీనులుగా ఇలా ఎన్డీఏ ప్రభుత్వం మిగిలిపోతుంది. కాబట్టి వెంటనే ఏదంటే ఈ రోజు భారతదేశం అనేది రైతు దేశం, ఇది రైతు రాజ్యాంగం ఉండాలని అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఇంతకుముందు కూడా అలానే ఉంది. కాకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పెట్టుబడిదారుల కోసం కార్పొరేట్ శక్తుల కోసం బలవంతంగా భూమిని లాక్కొని వేరే వర్గాలకి ఇచ్చే ఉద్దేశంతో ఇలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అన్ని ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి, పార్టీలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఏమాత్రం ఒక చర్చ అనేది జరగకుండా కూడా ఆర్డినెన్స్ రూపంలో ఈ బిల్లును పాస్ చేయడం చాలా దుర్మార్గమైన విషయం. ఇదే కాకుండా ఈరోజు మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ప్రధానమంత్రి అయి ఉన్నటువంటి మోడీ గారు ఇప్పటి వరకు రికార్డు ఏ ప్రధానమంత్రి చేయనటువంటి 18 పర్యటనలు ప్రపంచ పర్యటనలు చేయడం జరిగింది. సరే, ఈ పర్యటనలలో లాభం ఎక్కువ ఉందా నష్టం ఎక్కువ ఉందా అని మనం గమనిస్తే ఈరోజు ఏదైతే విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం కోసం ఇక్కడ ఉన్నటువంటి సంపదను కొల్లగొట్టడం కోసం ఇలా మోడీ ప్రభుత్వం ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నది మనకు స్పష్టంగా కనపడతా ఉన్నది. ఇక్కడ మనకున్నటువంటి ప్రజల డబ్బుని దుర్వినియోగం చేస్తూ విదేశీ పర్యటనలు అన్ని కూడా చేసుకుంటూ వస్తున్నటువంటి మోడీ ఈరోజు భారతదేశానికి ప్రధానమంత్రి కాకుండా ఎన్ఆర్ఐ పిఎం లాగా అయిపోయిండు. ఏదో బయట దేశంలో ఉంటున్నటువంటి వ్యక్తిలాగా మనకి ఇండియాకే అప్పుడప్పుడు పార్ట్ టైంగా వచ్చినటువంటి వ్యక్తిలా ఉన్నాడు. ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్యలు అనేకం ఉన్నాయి. అనేక మంది యువత ఇప్పటికి కూడా నిరుద్యోగంలో ఉన్నారు. అదేవిధంగా చదువుకు దూరమైన పరిస్థితిలో ఉంది. రైతులకి నీళ్లు కానీ కరెంటు కానీ అందనటువంటి పరిస్థితులు, సబ్సిడీలు అందనటువంటి పరిస్థితులు, ఇటువంటి అంశాలను ఇక్కడ పక్కన పెట్టేసి మోడీ గారు ఈ రోజు మొత్తం కూడా ప్రపంచ పర్యటనలు చేసుకుంటూ మొత్తం మన దేశ సంపదను మొత్తం కూడా విదేశాలకు రాసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని అందరూ కూడా యువకులు, విద్యార్థులు, ప్రజలు, అన్ని వర్గాల వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పటికైనా మోడీ తీరు కూడా మార్చుకొని ఈ దేశానికి ఏదైతే ఆయన నవభారతం నిర్మిస్తాడని ఆ దిశగా చేస్తే మాత్రం బాగుంటుంది అనేసి మేము కోరుకుంటాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చెప్తున్నటువంటి అభిప్రాయం. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ జోలికి కనుక ప్రభుత్వం వస్తే పెద్ద ఎత్తున ఉద్యమం అంటే ఎలా ఉంటుందో ప్రభుత్వం చూడాల్సి వస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీలో గజం భూమి కూడా వదులుకోవడానికి విద్యార్థులు ఎవరు సిద్ధంగా లేరు. ఇంకా యూనివర్సిటీలో మౌలికమైనటువంటి ఫెసిలిటీస్ కల్పించడానికి ఇంకా భూమి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ఇలా 11 ఎకరాలు 12 ఎకరాలు పేరిట ప్రభుత్వం తీసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి రావచ్చు, రేపు జేఎన్టీకి కూడా ఇదే పరిస్థితి వస్తుంది. కాబట్టి అన్ని యూనివర్సిటీల విద్యార్థులు, అన్ని విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా ఒక జేఏసీగా ఏర్పాటయ్యి దీన్ని పూర్తిగా వ్యతిరేకించాలని కూడా విద్యార్థులందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.